రోడ్డు మీద వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా సేఫ్గా ఇంటికి చేరాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అనేది మా అధికారులకు కానీ మాకు కానీ మా తపన. మేము చెప్తా ఉంటాం, హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉంటాం. ఎంతమందికి హెల్మెట్లు ఉన్నాయండి ఇక్కడ? చేయొద్దండి. అందరూ బండి మీద రావాలా, బండి మీద వెళ్ళాలా? హెల్మెట్ పెట్టుకుంటున్నారు అందరూ? దయచేసి చేతులెత్తి అందరినీ నమస్కరిస్తున్నాను. ఎందుకు అని అంటే చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అంటే ఇది దీని యొక్క కాన్సిక్వెన్సెస్, దీని యొక్క పరిణామాలు ప్రజలకు తెలియట్లా. మేము చెప్తా ఉంటే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు, లేకపోతే ఆపుతున్నారు, క్లాసులు తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు అని అంటే ఏదో మా కోసం అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ ప్రమాదం మీ దాకా, మీ ఇంటి దాకా, మీ గుమ్మం దాకా, మన దాకా వస్తేనే కానీ మనకు తెలియదు కదా. తెలియదు కాబట్టి, ఎక్కడో జరుగుతుంది కాబట్టి, మనకు కాదు కాబట్టి మనం ఫీల్ అవ్వట్లేదు. ఒకటే చెప్తున్నాను, మన జీవితంలో చాలా విషయాల కోసం మనం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటాం, చాలా సమయం వెయిట్ చేస్తూ ఉంటాం చాలా విషయాల కోసం. కానీ రోడ్డు దాటేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక లేన్ క్రాస్ చేసేటప్పుడు, లేకపోతే ఒక సిగ్నల్ దగ్గర ఒక 5-10 సెకండ్లు వెయిట్ చేయడానికి మనం ఓపిక లేక ముందుకు వెళ్ళిపోయి ప్రమాదాలకు గురైపోతూ ఉన్నాం. మొన్న సత్యనారాయణపురంలో సీతనపేట గేటు దగ్గర రెడ్ సిగ్నల్ పడినప్పటికి కూడా ఒక వ్యాన్ ముందుకు దూసుకెళ్ళిపోయింది. అదే క్రమంలో అవతల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్లో ఉంటారు కదా, ఒక బండి మీద ఇద్దరు లేడీస్ ఒక చంటి బిడ్డని 2 years చంటి బిడ్డని పెట్టుకుని రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా, అంటే వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారు, గ్రీన్ ఛానల్లో వెళ్తున్నారు, గ్రీన్ లైన్లో వెళ్తున్నారు. ఈ వ్యాన్ ఎప్పుడైతే వచ్చిందో కొట్టి అక్కడెక్కడ రోడ్డు మీద పడిపోయారు. అదే ప్లేస్లో ఉన్న మా ట్రాఫిక్ సిబ్బంది హుటాహుటిన వాళ్ళని తరలించి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ముగ్గురిని బతికించడానికి అన్ని సాయశక్తుల లా అండ్ ఆర్డర్ పోలీస్ అంతా కలిపి సాయశక్తుల ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఒకరు కోల్పోయాం, ఇంకొకరు ఇంకా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఒకరు కాలు చేయి 2 కూడా మేజర్ సర్జరీ అయ్యి జీవితంలో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు తప్పండి ఇది? మనం ఆ ప్రమాదాన్ని నివారించుకునే సమయం ఆగుంటే కనుక, ఆ సమయం మనం తీసుకున్నట్టే కనుక ఈ ప్రమాదం జరిగేదా? ఒక్కొక్క బస్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? ఎంత? 60 మంది పిల్లలు, 60 మంది భవిష్యత్తు, 60 మంది కుటుంబాలు. ఆ 60 మందిలో మీ 60 మందిలో అలాగా మీ ఎన్ని బస్సులు ఉన్నాయో 100-150 బస్సులు ఉంటాయి కనుక ఈ స్టూడెంట్స్ అంతా కలిపి మీ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు స్టీరింగ్ పట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరో పిల్లలు, ఏదో కాలేజీ పిల్లలు, ఎవరో పిల్లలు నా బస్సులో ఉన్నారని మీరు ఫీల్ అవ్వద్దు. నీ కొడుకు కూతురు నీ భుజాల మీద కూర్చున్నారని ఫీల్ అవ్వండి. మీరు నా పిల్లలు నా భుజాల మీద ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా నేను రోడ్డు దాటించాలి, జాగ్రత్తగా నేను తీసుకుని కాలేజీ దగ్గర దింపాలి, జాగ్రత్తగా కాలేజీ దగ్గర తీసుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపాలి, నా పిల్లల్ని దింపాలి అని మీరు ఒక్కసారి ఫీల్ అయితే కనుక అన్ని ప్రమాదాలు ఆగిపోతాయి. కానీ ఇది డ్యూటీ, ఇది శాలరీ కోసం నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి ఆ టైంకి నేను దింపేయాలి, ఆ టైంకి పికప్ చేసుకోవాలి, ఆ టైంకి నేను అక్కడ వదిలేయాలి అనుకుంటే మాత్రం, ఏదో పని ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఏదో పనికి నేను వెళ్ళాలి, ఏదో పనికి నేను అటెండ్ అవ్వాలి, ఏదో పనికి నేను ఇమ్మీడియట్గా నేను రీచ్ అయిపోవాలి అని అనుకుంటే మాత్రం ప్రమాదాలు కోరి ఎదురు వస్తాయి మనకి. ఒకటే తేడా, జస్ట్ మిస్ఇంటర్ప్రిటేషన్, ఆలోచన విధానం, మీ థింకింగ్ ప్రాసెస్లో ఒక్క చేంజ్. ఏంటా చేంజ్? ఇది డ్యూటీ కాదు. నేను ముందే చెప్పాను, మీ డ్యూటీ పవిత్రమైనది అని చెప్పాను. మీ హోలీ జాబ్, యువర్ జాబ్ ఈజ్ హోలీ జాబ్, పవిత్రమైనది. ఈ డ్యూటీ, ఇది విధి కాబట్టి, ఈ డ్యూటీ కాబట్టి అని మాత్రం మీరు ఫీల్ అవుద్దండి దయచేసి. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని నేను తీసుకువెళ్ళి దింపాలి, నా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపాలి మళ్ళీ అని మీరు ఒక్కసారి ఫీల్ అయితే కనుక, అలా ఫీల్ అవడంలో ఏమైనా ఖర్చు అవుద్దా? అలా ఫీల్ అవడంలో మీ టైం ఏమైనా వేస్ట్ అవుద్దా? అలా ఫీల్ అవడంలో ఇంకొక శ్రమ కానీ ఇంకొక ఇబ్బంది కానీ ఏమైనా ఉంటుందా? మనకి ఉండదు. మీరే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్కి చెప్తున్నాను నేను, మీరు బండి ఎక్కిన తర్వాత, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత నీ కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్తున్నావు అని నువ్వు ఫీల్ అయితే ఏ ప్రమాదం కూడా దరి చేరదు.